రైట్. నిన్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యాఖ్యలు ఈరోజు రాష్ట్రం అంతటా దుమారం రేపుతా ఉన్నాయి. మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్సలు బాగోలేదు. ఎక్కడి నుంచి తేవాలి పైసలు, ఏం చేస్తారు, ఏంది ఉద్యోగాల అంటే మీ ఉద్యోగ సంఘాల జీతాల కోసం, మీ బోనస్ల కోసం ప్రజలకు ఇచ్చే పథకాలు ఆపమంటారా అని చెప్పి కూడా ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు టీఎన్జిఓస్ ప్రెసిడెంట్ మారం జగదీశ్వర్ అన్న ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. ఎట్లా చూస్తారన్న ఇప్పుడు నిన్న చేసినటువంటి వ్యాఖ్యల మీద సీఎం గారు వ్యాఖ్యలు అంటే చేసి ఉండకపోవచ్చు. కాకపోతే ఏదో సమరమని ఒక పత్రిక రావడం, మా ఉద్యోగులు మా మీద దండయాత్ర చేస్తున్నానని భావించవచ్చు. కానీ మేము అలా చెప్పలేదు. ఉద్యోగులుగా మహాధరణ కార్యక్రమాన్ని 9 నాడు ఏర్పాటు చేసుకుని 50,000 మందిని ప్రభుత్వానికి తెలియజేయాలని వాస్తవానికి మా నిరసనను. ఎందుకంటే మీరు చెప్పినట్టు 3 సంవత్సరాలు అంటే గత ప్రభుత్వంలో సంవత్సరాలు, ఈ ప్రభుత్వ సంవత్సరం 5 డిఎల్ పెండింగ్ ఉన్నాయి. గతంలో కూడా పెండింగ్ బిల్స్ ఉంటాయి. ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఇద్దరు కంటిన్యూ చేస్తారు. కానీ ప్రభుత్వ ఉద్యోగులుగా అది గొంతమ్మ కోరికలు కావు, మా జీతభత్యాలు. ఇలా 5 డిఎల్ ఎక్కడ లేవు, ఎక్కడ పెండింగ్ లేవు. వేస్తానికి ఏ స్టేట్లో 2 డిఎల్ కన్నా ఎక్కువ లేవు. మా డిఎల్ మాకు ఇవ్వమంటున్నాం, మా పెండింగ్ బిల్స్ మాకు ఇవ్వమంటున్నాం, మా హెల్త్ కార్డుని ఇంప్లిమెంట్ చేయమంటున్నాం. ఇలా రిటైర్డ్ అయిన ఉద్యోగుల జీతభత్యాలు పాపం వాళ్ళు దాచిపెట్టుకున్న డబ్బులు రిటైర్డ్ అయిన తర్వాత వాళ్ళకు చేత కాదు, అంత లెక్క ఫుల్ జీతం రాదు, హాఫ్ జీతం వస్తుంది. వచ్చిన డబ్బులతో ఇల్లు కట్టుకోవడానికో దేనికో పెట్టుకున్న పైసలు కూడా ఇవ్వకపోవడం. ఇలా యావత్ ఉద్యోగులు కూడా ఇబ్బందికరంగా ఉన్నారు. మొత్తం ఉద్యోగులలో 95% ఉద్యోగులు బీదోళ్ళే ఉంటారు. 5% కొంచెం భూమి ఉన్నోళ్ళు, అది ఉన్నోళ్ళు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కానీ ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని మేము అడగడం అంటే నిరసన తీరడం, ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రభుత్వాన్ని అడుగుతాం. ఆకలైతే అమ్మాని అడుగుతాం తప్ప అడిగితే అమ్మ కోపానికి వస్తుందా? ఇవాళ ప్రభుత్వం కూడా మాకు కన్న తండ్రి లాంటి వాడు. ప్రభుత్వ ఉద్యోగులు అంటే ప్రభుత్వం మేము ఉద్యోగులు వేరువేరుగా చూడద్దు. మేము ప్రభుత్వ ఉద్యోగులు అంటే ప్రభుత్వం ఇలా ప్రజలకు సేవ చేస్తారు. పొద్దున్న లేస్తే ప్రజలకు సేవ చేసేటప్పుడు మా ఉద్యోగులే. మరి ఆ కొనంలో చూడవలసిన బాధ్యత ఇలా ముఖ్యమంత్రి గారు ఉన్నది. మరి ముఖ్యమంత్రి గారు కూడా మమ్మల్ని పిలిచి మాట్లాడి మీ ఆర్థికపరమైన సమస్యలు కొన్ని, ఆర్థికత సమస్యలు కొన్ని, ఎప్పుడు ఇస్తావు, ఏమి ఇస్తావు ఇట్లా అని చెప్పే బాధ్యత ముఖ్యమంత్రి గారు తీసుకోవాలి, మంత్రులు తీసుకోవాలి. కొంత మంత్రులు అయితే కొందరు అసలు మాట్లాడడానికే విముఖతగా ఉన్నారు. మరి వారి డిపార్ట్మెంట్లో సమస్యలు పరిష్కరించి ఆర్థికపరమైన కాదు, వేరే వాళ్ళని సస్పెండ్ చేసిన వాళ్ళని రీఇన్స్టేట్ చేయడమైనా, మరి సస్పెన్షన్ ఇస్ నాట్ పనిష్మెంట్ అంటారు. ఒక్కొక్కళ్ళకు 3 సంవత్సరాలు పోస్టింగ్ చేయకుండా ఇబ్బందికరంగా చేయడం. ఇలా కొన్ని డిపార్ట్మెంట్లో వాళ్ళ బడ్జెట్ చక్కగా ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఇలా ముఖ్యమంత్రి గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. మీరు మాట్లాడి మాకు సమస్యలు ఎప్పుడు ఇస్తారో, ఏమి ఇస్తారో అది చెప్పవలసి. మొత్తానికి ఏమో అంటే ఎవరైనా ఉద్యోగులుగా మా జీతభత్యాలు మాండేటరీ. అంటే మీరు ఒక 2% ఉన్నటువంటి ఉద్యోగుల కోసం, మీ జీతభత్యాలు, మీ బోనస్ల కోసం 98% ప్రజలను ఇబ్బంది పెడతారా? ఏ పథకం ఆపమంటారో చెప్పండి, మీరే ప్రజలకు చెప్పండి, ఈ పథకం ఆపి మాకు ఇస్తాడు అని చెప్పి చెప్పండి, మీరే రిప్రజెంటేటివ్గా ఉండండి అని చెప్పి చెప్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు 98 ఉన్న ప్రజలే మమ్మల్ని పెట్టుకున్నారు. మా ముఖ్యమంత్రి గారిని ఉద్యోగం పెట్టుకున్నది ఆ ప్రజలు. ఆ ప్రజల కిందకి ఇద్దని చెప్తుంటాం. వాళ్ళ పన్నులతో మాకు జీతాలు వస్తాయి. ఆ జీతాల కింద మనకు డబ్బు తీసుకుంటాం. ఆ డబ్బు మిగిలిన తర్వాత ప్రజలకి ఇవ్వండి, తప్పేం లేదు. మరి జీతభత్యాలు ఇవ్వకుండా ఎవరు పని చేస్తుంటారు? ఇప్పుడు మా చేసేదే ఇది కదా. పొద్దున్న లేచి మాకు కూడా కుటుంబాలు ఉంటాయి. ప్రజల్లో కూడా ఉద్యోగులు కూడా భాగమే. అట్లా మాట్లాడడం భావ్యం కాదు. ప్రజలను ఉద్యోగులను వేరు చేసి చూడవద్దు. ఇలా ఒక అంగన్వాడీ టీచర్ అయినా, ఒక ఆశా వర్కర్ అయినా, ఒక మున్సిపల్ ఎంప్లాయ్ అయినా, ఓ రెవెన్యూ ఎంప్లాయ్ అయినా అందరూ కలిసి మీ కొరకు సేవ చేయడానికి ఉన్నారు. కరోనా టైం చూసినాం, అందరూ ఇళ్ళల్లో వండుకుంటే ఇలా ఉద్యోగులే కదా బయట కలిసి సైనికులుగా పనిచేసి మనం ప్రజలను కాపాడుకున్నది. అప్పుడేమో దండలు ఇచ్చారు. ఇలా ఉద్యోగులను వేరు చేస్తుంటే మంచి పద్ధతి కాదు. అయితే మీకు ఆల్రెడీ ఇప్పటికే 3 మెన్ కమిషన్ అని చెప్పేసి అంటే మిమ్మల్ని పిలిచి చర్చలకు ఎప్పుడు కూర్చోబెట్టలేదన్న ప్రభుత్వం? అదే సబ్ కమిటీ అని చెప్పేసి మా ముగ్గురు దానికి మల్లుబట్టి విక్రమ డిప్యూటీ సీఎం గారు చైర్మన్గా ఉండి, 2 మెంబర్లుగా శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ పెట్టడం, అదే కేశవరావు గారిని సలహాదారు పెట్టడం. అది 7 నెలలు అవుతుంది. సబ్ కమిటీ అని చెప్పేసి ఇదివరకు ఒకరోజు మాట్లాడలేదు. అది కూడా మంచి పద్ధతి కాదు. కమిటీ వేసి మాట్లాడి ఏది సాధ్యమైతే ఏది సాధ్యం కాదు, సాధ్యం కాదు ఎందుకు సాధ్యం కాదు, ఎప్పుడు సాధ్యమైతే చెప్పవలసిన బాధ్యత ప్రభుత్వానికి పై ఉంది.
మాకేమో మేము ఇంటే ఏమన్నా మేము పెండింగ్ మా బిల్స్ మాకు ఇవ్వమంటున్నాం కానీ ప్రభుత్వాన్ని కొత్తగా మేము బోనస్ అడుగుతలేము, ఇక జీతాలు కూడా పెంచమని అడుగుతలేము. అయితే అన్న ఇంకోటి ఇప్పుడు అసలు అప్పు పుట్టే పరిస్థితి లేదు రాష్ట్రానికి. బయటికి ఎక్కడికన్నా అప్పు కోసం పోతే ఒక దొంగల్ని చూసినట్టు చూస్తారు, చెప్పులు ఎత్తుకపోయేటోళ్ళు చూసినట్టు చూస్తారు అని చెప్పి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇలాంటి మాటలు మాట్లాడారు. ఇంకా మీ డిమాండ్ల కంటే ఇప్పుడు మీరు ఏదైతే కోరుతా ఉన్నారో, డిమాండ్ చేస్తూ ఉన్నారో ఇవన్నీ అయ్యేటట్టు కనిపిస్తున్నాయా మీకు? మరి అందరం కూర్చొని ప్రజలు అందరం ఉద్యోగులందరం కూర్చొని మరి ఎట్లా ఎంత బాగుంటుందో చూద్దాం. మరి మేము మా జీతాలకి మేము ఇస్తాం, రాజకీయ నాయకుల జీతాలకి రాజకీయ నాయకులు ఇవ్వాలి. మరి ఎవడైనా ట్యాక్స్ పే చేసుకుంటూ కాపాడుకున్నది మేమే ఉద్యోగులం. మరి రాజకీయ నాయకులు ఎంతమంది ట్యాక్స్ కడతారు? మేము డబుల్ ట్యాక్స్ కడతాం, మనం ఇన్కమ్ ట్యాక్స్ కడతాం, మళ్ళీ ఏదైనా వస్తువులు అవుతాం మళ్ళీ ట్యాక్స్ కడతాం. మా ట్యాక్స్ పైసలు మాత్రం మీరందరూ పంచుకుంటూ మళ్ళీ మా ఉద్యోగులను వేరే రకంగా చూడడం మంచిది కాదు. ప్రజలలో ఉద్యోగులు భాగమే, ఆ ఉద్యోగులు ఆ ప్రజల సంక్షేమానికి కొరకే ఇలా ఉన్నారు కాబట్టి ఆ మాట కరెక్ట్ కాదు. రేపు ఇప్పుడు మీరు 9వ తారీఖు నిర్వహించబోయే మహాధర కార్యక్రమం ఆగే ప్రయత్నం ఏమన్నా ఉందో విరమించుకోవడం ఉండదు. మేము ప్రభుత్వాన్ని ఏం చేస్తున్నాం, మాకు కూర్చుని మాట్లాడి చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకుందామని చెప్పినాం. అంటే ఇప్పుడు చర్చించేటట్టు కనిపిస్తలేదు కదా ప్రభుత్వం, ఎందుకంటే నిన్న బాజాప్తా చెప్పేసింది మొత్తం కుల్లంకుల్లా. ఇంకా పిలిచి చర్చిస్తారు అంటే చర్చిస్తే సమస్యలు తీరవు కదా అంటే తీరే అవకాశం కూడా ఉండాలి దానికి. నిన్న మొత్తం చెప్పిండు ఓపెన్గా, ఏం లేవు ఆర్థికంగా చాలా వెనకబడిపోయింది ప్రభుత్వం అని చెప్పి. ఏం లేనప్పుడు అన్నీ ఆగాలి కదా, మా జీతాలే కాదు కదా, రాజకీయ నాయకుల జీతాలు ఆగాలి, పెన్షన్లు ఆగాలి, మాయ ఆగాలి. ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పుడు అందరూ కూర్చున్నట్టు మాట్లాడాలి. ఎట్లా చేసుకున్నామని ఒక ఉద్యోగుల జీతాలే ఉన్నాయా, జీతభత్యాలే ఉద్యోగులే ఉన్నాయా? అందరివి ఉన్నాయి. ఇలా మేము ఇన్కమ్ ట్యాక్స్ అయినా కడుతున్నాం, కట్టిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇలా కోట్లు ఉన్న వాళ్ళు కూడా ఇలా రైతు బంధు తీసుకుంటారు. ఒక ఉద్యోగికి రైతు బంధు ఉన్నది. ఎవరికన్నా ఊళ్ళల్లో తెల్ల రేషన్ కార్డు లేదు అంటే ఓన్లీ ప్రభుత్వ ఉద్యోగి, అందరికీ రేషన్ కార్డులు తెల్ల రేషన్ ఉంటాయి. ఒక ప్రభుత్వ ఉద్యోగం నాకు చిన్న అంగన్వాడీ టీచర్ కూడా నీకు ప్రభుత్వ ఉద్యోగం ఉందని 13,000 జీతం, ఆశా వర్కర్కి 7,000 జీతం, వాళ్ళకు కూడా వారు రేషన్ కార్డు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. అంటే మీరేమో రాజకీయబద్ధంగా ఇట్లా చేస్తే మాకేమో ఇట్లా చేయడం అనేది కరెక్ట్ కాదు. మీరు ఏదైనా కూర్చుంటే మరి అందరినీ కూర్చోబెట్టి ఉద్యోగులను కూర్చుంటాం, ప్రజానాయకులను కూర్చోబెడతాం, ప్రతిపక్షంలో కూర్చుందాం. పైసలు లేనప్పుడు ఎట్లా చేద్దాం చూద్దాం. చేసేవాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. థ్యాంక్ యూ అన్న. రైట్, ఇది ఏదైతే నిన్న చేసినటువంటి వ్యాఖ్యల మీద మీరు ఖచ్చితంగా పిలిచి చర్చించాల్సింది పోయి మీరు ఇట్లా మాట్లాడడం ఇది కొంత మేరకు అసంతృప్తిగా అనిపిస్తూ ఉన్నది ఉద్యోగులకు. 98% ఉన్న ప్రజలని మేమెందుకు ఇబ్బంది పెడతాం, వాళ్ళ తరఫున వాళ్ళు మమ్మల్ని పెట్టుకున్నారు కదా, మేము వాళ్ళని కూర్చోబెట్టి ఏం చేస్తాం ఏంది అనేది ఒకసారి చర్చించాలి ప్రభుత్వం అని చెప్పి చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ రాఘవేంద్రతో నవీన్, ఆద్య టీవీ, హైదరాబాద్.